సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విస్తరించిన ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదల కోసం సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం చేపట్టిన నీటి బిందువు జల సింధువు అనే కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైంది. ఒక వినూత్న పర్యావరణిత చర్యగా చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమం కింద సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం 62 కొత్త మినీ చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. వర్షాలు రాకముందే ఈ చెరువుల నిర్మాణం పూర్తి చేయాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ప్రతి వారం ఆయన నిర్వహించే సమీక్షలో కూడా ఈ చెరువుల నిర్మాణం ప్రగతిని ప్రత్యేక అంశంగా తీసుకుని చర్చిస్తూ ఉండేవారు. ఫలితంగా అన్ని ఏరియాల యాజమాన్యాల వారు చెరువుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పూర్తయిన చెరువుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు వచ్చి చేరింది. వర్షపు నీటితో పాటు ఈ మినీ చెరువులకు సమీప ప్రాంతం నుంచి కూడా నీరు చేరే విధంగా నిర్మాణాలను చేపట్టారు. దీంతో ఈ కొత్త మినీ చెరువులన్నీ నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయి. వర్షపు నీటి నిలువ కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బహుశా సింగరేణి చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో చేపట్టిన చెరువులను జలకలను సంతరించుకున్న దృశ్యాన్ని ఒక్కసారి వీక్షిద్దాం. ఇది కొత్తగూడెం ఏరియా. ఇక్కడ మొత్తం 8 చెరువుల్ని నిర్మించారు. వీటి కెపాసిటీ 48,999 క్యూబిక్ మీటర్లు కాగా ఈ చెరువులు ఇప్పుడు 107 లక్షల గ్యాలన్ల నీటితో నిండి ఉన్నాయి. మీరు చూస్తున్నవి మనుగూరు ఏరియాలో నిర్మించిన 6 చెరువులు. ఈ చెరువుల్లో మొత్తం 41 లక్షల గ్యాలన్ల నీరు నిలువ ఉంది. 18,784 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఈ చెరువుల నిర్మాణం జరిగింది. ఇది ఇల్లెందు ఏరియా. ఇక్కడ మొత్తం 6 చెరువుల నిర్మాణం చేపట్టారు. 30,430 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించగా ప్రస్తుతం 67 లక్షల గ్యాలన్ల నీటితో ఇవి నిండి ఉన్నాయి. భూపాలపల్లి ఏరియాలో 5 చెరువుల నిర్మాణాన్ని యాజమాన్యం చేపట్టింది. 30,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించగా ప్రస్తుతం 66 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో నిండి ఉంది. ఇక రామగుండం 1 ఏరియాలో 7 చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. సింగరేణి మొత్తం మీద ఇది 2వ స్థానంలో ఉంది. 31,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఈ చెరువుల నిర్మాణం జరగ్గా ఇప్పుడు 68 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో నిండి ఉంది. రామగుండం 2 ఏరియాలో 5 చెరువులు నిర్మించగా 8,950 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం 19 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో నిండి ఉంది. రామగుండం 3 ఏరియాలో కూడా 5 చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. 38,990 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించగా 85 లక్షల గ్యాలన్ల నీరు ఇక్కడ నిల్వ ఉంది. శ్రీరాంపూర్ ఏరియాలో 5 చెరువుల నిర్మాణం చేపట్టారు. 16,450 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించగా 36 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో నిండి ఉంది. మందమర్రిలో కూడా 5 చెరువుల నిర్మాణాన్ని యాజమాన్యం చేపట్టింది. 10,650 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించారు. 23 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బెల్లంపల్లిలో కూడా 5 చెరువుల నిర్మాణం చేపట్టారు. అయితే ఇవి 5 కూడా సింగరేణిలో నిర్మించిన ఇతర చెరువుల కన్నా అతిపెద్దవి. ఇక్కడ 60,820 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటి నిర్మాణం జరిగింది. 133 లక్షల గ్యాలన్ల నీరు ఈ చెరువుల్లో ఇప్పుడు నిండి ఉంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కూడా 5 చెరువుల నిర్మాణం జరిగింది. 7,944 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో వీటి నిర్మాణం జరగ్గా 18 లక్షల గ్యాలన్ల నీరు ఇక్కడ నిలువ ఉందని అంచనా. మొత్తం మీద చూస్తే సింగరేణి వ్యాప్తంగా 62 చెరువులను 3,03,017 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో నిర్మించగా ఇప్పుడు 663 లక్షల గ్యాలన్ల నీరు నిలువ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం చేపట్టిన నీటి బిందువు జలసింధువు కార్యక్రమం సింగరేణి ప్రాంతాల్లో ఈ విధంగా భూగర్భ జలాల పెంపుదలకు అద్భుతంగా తోడ్పడుతోందని చెప్పవచ్చు. ఈ చెరువు కట్టల మీద పెద్ద ఎత్తున మొక్కలు నాటబోతున్నారు. అలాగే చెరువు కట్టపై నడిచే విధంగా కూడా వీటిని
తీర్చిదిద్దుతున్నారు. ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు, జంతువుల వినియోగం కోసం వాడటానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు వచ్చి ఈ చెరువుల్లో చేరడానికి, చేరిన నీరు బయటకు పంపడానికి తూముల ఏర్పాటు కూడా జరిగింది. మొత్తం మీద చూస్తే సింగరేణి చరిత్రలోనే ఇది ఒక గొప్ప పర్యావరణహిత చర్యగా పేర్కొనవచ్చు. దీన్ని చేపట్టిన పర్యావరణ హితుడు, వన ప్రేమికుడు, సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు అన్ని ఏరియాల్లో ఉన్న ప్రజలు, కార్మికులు తమ అభినందనలు తెలియజేస్తున్నారు.